కలియుగ వైకుంఠం తిరుమలలో ఈ నెల 25న రథసప్తమి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఒకే రోజు 7 వాహనాలపై మలయప్ప స్వామివారు దర్శనం ఇవ్వనుండడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శనాల్లో కీలక మార్పులు చేపట్టింది. ఆ రోజున పలు రకాల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ నెల 25న ఆలయంలో నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్ఆర్ఐలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు మరియు దివ్యాంగుల కొరకు కల్పించే ప్రత్యేక దర్శనాలను ఆ రోజున అనుమతించరు. రద్దీని నియంత్రించేందుకు తిరుపతిలో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం ఎస్ఎస్డి టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. రథసప్తమి రోజున వాహన సేవలను వీక్షించేందుకు వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.